గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పినా అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది? గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంట బామర్ది. మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకున్నాం. అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది. అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పురే. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది.